పట్టణానికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏకాదశి శ్రావణ నక్షత్రం ప్రాధాన్యత క్రమంలో జ్ఞాన ప్రదాత శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామికి ప్రత్యేక పూజలు, తొలి సంకీర్తనాచార్యులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ హయగ్రీవ స్వామివారి అనుగ్రహం విద్యార్థులకు లభించాలన్న సంకల్పంతో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బాలాజీరావుపేటలోని నారాయణ అష్టాక్షరి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవుని ప్రసాదంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలు, పరీక్ష అట్టలను ఉచితంగా అందజేశారు. అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమయ్య 523వ ఆరాధనోత్సవం నిర్వహించారు. అన్నమాచార్య కీర్తన భక్తి ప్రచారం ద్వారా విలువైన ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న భక్తి ప్రచారకులు పొత్తూరి వెంకట ఆదిలక్ష్మి, కొండపి వసుంధర, సొల్లేటి శైలజ, కొండపి శ్రీనివాసరావులను సంస్థ తరపున సత్కరించారు. కార్యక్రమ ప్రాధాన్యతను ట్రస్ట్ వ్యవస్థాపకులు రొంపిచర్ల వెంకట కిరణ్ వివరించారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా ఏర్పాటు చేసిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలకు భక్తులు, దాతల నుండి చక్కని ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ విద్యా కమిటీ అధ్యక్షులు కోట బద్రీనాథ్ గుప్తా, సాంస్కృతిక విభాగం కమిటీ అధ్యక్షులు లక్కరాజు సాయి, సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, ట్రస్ట్ లీగల్ సలహాదారులు బిఎంఎస్ దుర్గాప్రసాద్, అంజనీ కుమార్, ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, రొంపిచర్ల సురేష్, కోట రవిశంకర్, వెచ్చ కిషోర్, గాలి సోమశేఖర్, సంకీర్తన సభ్యులు, విశేష సంఖ్యలో విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సేవ పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తొలిసారిగా కోట బద్రీనాథ్ గుప్తా స్థలం ప్రాంగణంలో మనం నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అదే ప్రాంగణంలో తొలిసారిగా ఈ రోజున ఏకాదశి శ్రవణ నక్షత్రం సందర్భంగా అన్నమాచార్య 523వ ఆరాధనోత్సవాన్ని ఎంతో వైభవంగా మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నలుగురికి అన్నమాచార్య ప్రచార కార్యకర్తలైనటువంటి శ్రీమతి పొత్తూరు వెంకట ఆదిలక్ష్మి గారికి, సొల్లేటి శైలజ గారికి, కొండేపి వసుంధర గారికి, కొండేపి శ్రీనివాసరావు గారిని మనం శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున వారిని అభినందించుకుని సత్కరించడం జరిగింది. అలాగే ఈ రోజున కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందాన్ని కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులకి లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి పూజా పెన్నులు కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీనివాసరావు ఆశీస్సులు అల్లవల్ల ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము.